పారు శారీలో మస్తు కనిపిస్తుంది. నీకోసమే శంకర్. సంవత్సరాలు గోపాల్ నాకు పరిచయము. ఇప్పుడు దాకా తన బర్త్డే రోజు పార్టీ ఇచ్చిండు. అడగండి. ఇప్పుడు కూడా ఇవ్వండి. అసలు వాళ్ళు చూస్తేనే తెలుస్తుంది కదండి. సో నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది, చాలా ప్రౌడ్ గా కూడా ఉంది వీడిని చూస్తుంటే. సో ఆల్ ది బెస్ట్ జపాల్, ఇట్లానే మంచిగా చేయి, మంచిగా సంపాదించు, నీకు మంచిగా ఇన్కమ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో గైస్ ఫైనల్ గా అయితే మాడు హెయిర్ స్టైల్ ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకైతే బాగా అనిపించింది, మంచిగా ఉంది. సో గైస్ చూస్తున్నారు కదా, బ్యాక్గ్రౌండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో పారు శారీ కూడా కట్టుకుంది, నేనేమో సో ఇలా ఉన్నా. సో అంటే నీ పక్కన బాలేను. సో థ్యాంక్ యూ పారు. ఎన్నిసార్లు ఇవ్వాలి శంకర్? ఏ రోజైనా నాకు ఇచ్చావు ఒక పువ్వైనా? అంటే అమ్మాయిలు ఫస్ట్ మేము మాకు పూలు పెట్టడం వల్ల ఉండదు. సో అమ్మాయిలు పూలు ఇచ్చేసి మమ్మల్ని ఏదో చేస్తారు. నేను ఏ రోజు ఇవ్వలే. అది ఎల్లో దట్టి పిల్ల అంటారు కదా. సో అలా సో ఫైనల్గా ఏంటంటే పారు షాప్ ఓపెన్ చేస్తున్నాము. పారు ఒక కటింగ్ షాప్ పెట్టుకుంది. కటింగ్ షాప్ పెట్టుకున్నావు, అబద్ధం ఎందుకు చెప్తావు? నేను షాప్ పెట్టుకున్నప్పుడు మీ అందరినీ మాకు నమ్మకం లేదురా, ఏమనుకో. నిజంగా మీరు నమ్మండి, కటింగ్ షాప్ అయితే పెట్టుకుంది. సో కటింగ్ షాప్ చూడండి ఎట్లా ఉందో, బాగుంది. ఎవరైనా వస్తే ఈమె అందరు అంటే ఒక అమ్మాయి సెలూన్ పెడితే లైక్ లేడీస్కే ఉంటుంది కదా, కానీ పారు మాత్రం జెంట్స్కి చేస్తుంది హెయిర్ కట్. అబ్బాయిలకి హెయిర్ కట్ చేస్తావు. మన ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో పారు ఫ్యాన్స్ కానీ, సో మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో తమ్ముళ్ళు, మీరందరూ రండి పారు షాప్ దగ్గర వచ్చి హెయిర్ కట్ చేయించుకోండి. సో ఏంటంటే యాక్చువల్లీ ఏదంటే పైన చూపిస్తా, జేపీ మెయిన్ సెలూన్ అని ఉంది కదా, హెయిర్ సెలూన్. సో ఏంటంటే ఇది మా బొమ్మడిది ఇది. సో షాప్ ఈరోజు ఓపెనింగ్ ఉంది. సో అందులో గెస్ట్గా మన పారు అయితే వచ్చింది. సో మన తమ్ముళ్ళందరూ రావాల్సి ఉంది, చాలామంది వస్తున్నారు. సో సపోర్ట్ చేయండి, చూపిస్తా. ఇది వచ్చేసి ఎక్కడ ఇది చైతన్యపురి జైల్ మండి బ్యాక్ సైడ్. జైల్ మండి బ్యాక్ సైడ్ అంటే టిప్సీ టాప్సీ పక్క లైన్ లో రైట్ సైడ్ లో ఉంటుంది, బేకరీ గల్లీలో. సో రండి, వచ్చి చూడండి. హెయిర్ కట్ చేస్తా, వచ్చినాక ఫ్రీగా కట్ చేస్తా ఈ రోజు వచ్చిన వాళ్ళకి. బారు నువ్వు భలే బాగుంటాయి బారు. శంకర్ నువ్వు పక్కన ఉంటే ఆబ్వియస్గా నాకు అన్నం పెరిగిపోతుంది శంకర్. సో ఓకే. సో ఈరోజు జాను రాలేకపోయింది. జాను కొంచెం ఇంట్లో ప్రాబ్లం ఉండడం వల్ల రాలేకపోయింది. సో చూద్దాం. సో ఈరోజు అంటే పూజ అయితే అయిపోయింది గైస్. సో పూజ అయిపోయింది. ఇప్పుడు రిబ్బన్ కట్ చేసి లోపల రావడము. ఫస్ట్ హెయిర్ కట్ వచ్చేసి పార్కు చేపిస్తా ఈరోజు. కట్ చేసుకోను, గుండు చేయించుకో, మస్తు ఉంటది. వద్దు నువ్వు చూడవు శంకర్, నేను గుండు చేసుకుంటా. గుండు ఫేస్ ని చూస్తావా? ఇమోషనల్ డామేజ్. అంటే మన పారు రిబ్బన్ కట్ చేస్తుంది. నేను చేయను శంకర్, నువ్వు చేయనీకి ఏం లేదు, బాధ ఉంది. నా జాను పక్కన లేదు ఈరోజు. ముందు నువ్వు ఉన్నావు కదా, పర్లేదులే, కానీ జాను పక్కన లేదని బాధగా ఉంది. నేను బాధగా ఉన్నా శంకర్. ఎస్, జాను లేదని. ఈ బేసిక్ ఏంటంటే ఇప్పుడు షర్ట్ కి ఇక్కడ జేబు ఉంటది కదా, జేబు ఉన్న సైడ్ వైఫ్ ఉండాలంటారు. ఇప్పుడు నాకు ఇద్దరు అమ్మాయిలు కదా నాకు, మీరు అందుకే జేబు లేకుండా ఉంటున్నాను. ఇటు సైడ్ లేదు, ఇటు సైడ్ లేదు, ఇటు నువ్వు అటు ఇది. ఎంత ప్రేమ శంకర్ నీకు అంటే. కానీ నిజమేందంటే కొన్ని డేస్ గా చూస్తున్నా నేను, పారు శారీలో మస్తు కనిపిస్తుంది. నీకోసమే శంకర్. అయిపోయా, ఇంకేం లేదు, ఇంకా అయిపోయా, ఖతం.
దుకాణం బంద్. ఖతం, బాయ్ బాయ్, టాటా. సో అలానే ఇంకో అలానే ఒక పిల్లోని చూపిస్తా. ఆడు చూడండి, ఆడు ముఖము వాడు ఎక్కడి నుంచి వచ్చిండేమో చెప్పరి ముఖం వేసుకుని. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు ఎందుకు వేస్తున్నావు పారు? పెళ్ళాక పెళ్ళిళ్ళు వేస్తే బాగుంటుంది, ఇప్పుడు కాదు. పెళ్ళిళ్ళు అయ్యి తమ్ముడు ఎప్పుడు సింగిల్గా రాడు, కానీ సింగిల్ సింహమే. ఇన్స్టాగ్రామ్ లో అయితే సింగిల్ పెట్టుకుంటాడు, సింగిల్ అని పెట్టుకుంటాడు, కానీ సింగిల్గా రాడు. కాదు, చెప్పడం మర్చిపోయినా గాయస్. ఏంటంటే ఈ మార్చి 1 గోపాల్ బర్త్డే. ఇప్పటికీ గోపాల్ నాకు పరిచయం అయ్యి స్కూల్ డేస్ నుంచి నాకు తెలుసు. దాదాపు ఒక 15 సంవత్సరాలు గోపాల్ నాకు పరిచయము. ఇప్పుడు దాకా తన బర్త్డే రోజు పార్టీ ఇచ్చిండు. అడగండి. ఇప్పుడు కూడా ఇవ్వండి, ఇప్పుడు కూడా ఇవ్వడు. వాడు 2 దాకా దావుతుంది, ఏడా 2 దావుతుంది. ఈసారి కూడా పార్టీ లేదు, నువ్వు అనుకుంటున్నావా పార్టీ ఉందని? 15 సంవత్సరాలు వసంత్ గారు ఫోన్ చేసి, అరే మీ తమ్ముడు అడుగు రాదురా పార్టీ. వాడికి వాళ్ళు లిఫ్ట్ చేయలేడు. వాడు పార్టీ గురించి కాదు, అరే బావా నేను ఇచ్చారా డబ్బులు, నువ్వు పార్టీ చేసుకురా అంటాడు. ఆ వసంత్ అని ఒకడు ఉన్నాడు, ఎవరైనా పార్టీ చేసుకోపోతే అరే డబ్బులు నేను ఇస్తారా, మీరు పార్టీ చేసుకుంటారా అంటాడు. ఇది 15 సంవత్సరాలు, ఇప్పుడు దాకా పార్టీ లేదు, ఇయర్ కూడా లేదు, అయిపోయా. సో మా బామ్మడిది వచ్చేసి ఈరోజు సెలూన్ షాప్ ఓపెన్. సో ఫైనల్గా అయితే ఇక్కడ వచ్చినాం మేము, చాలా హ్యాపీగా ఉంది. వాడు ఇంతలా ఎదగడం నాకు చాలా ఆనందంగా ఉంది. సో వారు కూడా నీకు కూడా టవల్ ఇస్తారు, ఇంటికి తీసుకెళ్ళి పనికి యూజ్ చేసుకోవాలి. మొన్న చేసిన పని ఏం పని? సో క్లాప్ శివ. ఆశీర్వాదం ఇవ్వు బాబు. పైన పడాలి. కాళ్ళు పడాలి. అన్న పడాలి కాళ్ళు. లేదు, అన్న పడొచ్చు, ఏం కాదు. ఇప్పటికైతే పారు అయితే కాళ్ళు పడుతుంది. ఇప్పుడు నా ఆశీర్వాదం కూడా తీసుకుంటది పారు. ఓకే, కాళ్ళు రెడీగా ఉన్నా నేను. ఆశీర్వాదం తీసుకో, పెద్దోడి ఆశీర్వాదం మంచిది, నీకు కూడా మంచిది. అమ్మో అంత పెద్దోడే కాదు. సో గైస్, ఇది వచ్చేసి మనకు టిప్సీ టాప్సీ ఉంది కదా, మన రూరల్ మండి పక్కన టిప్సీ టాప్సీ. ఆ లైన్ లోకి వస్తే అక్కడ ఒక బేకరీ పాయింట్ ఉంటుంది. బేకరీ నుంచి లెఫ్ట్ సైడ్ వస్తూ ఉంటది. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లో ఉంటది. సో మీరు ఎవరైనా మన వాళ్ళు ఉంటే, సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే, ఒక్కసారికి ఈ సెలూన్ షాప్ వచ్చి విజిట్ అవ్వండి. సో మంచి వర్క్ అయితే నేర్చుకొని ఓన్గా ఇప్పుడు బిజినెస్ పెట్టిండు. సో మీ సపోర్ట్ ఉండాలి మా బామ్మడికి. సో మా సొంత బామ్మడిది సపోర్ట్ చేయండి. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. మా వాడు ఈ రోజు ఓన్గా షాప్ పెట్టుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. సో ఎందుకంటే తను ఎంతగా స్ట్రగుల్ అయ్యిండు, తన లైఫ్ స్టైల్ ఏంటి అనేది నాకు బాగా తెలుసు. సో ఒక ఫ్యామిలీ, చాలా మా పూర్ ఫ్యామిలీ, ఫాదర్ చనిపోయిన తర్వాత ఒక మదర్ ఒక ఫ్యామిలీని రన్ చేయడం, ఆ తర్వాత ఇప్పుడు హైదరాబాద్ వచ్చేసి ఒక వర్క్ నేర్చుకోవడము, ఆ తర్వాత తను స్ట్రగుల్ అయితే తను మ్యారేజ్ చేసుకోవడం, ఆ తర్వాత ఓన్గా ఒక షాప్ పెట్టుకోవడము. సో నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది, చాలా ప్రౌడ్గా కూడా ఉంది వీడిని చూస్తుంటే. సో ఆల్ ది బెస్ట్ జపాల్, ఇట్లానే మంచిగా చేయి, మంచిగా సంపాదించు, నీకు మంచిగా ఇన్కమ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చాలా మంచిగా కస్టమర్లు దేవుళ్ళు అంటారు కదా. సో వచ్చే ప్రతి కస్టమర్ ని దేవుళ్ళను అనుకొని వాళ్ళతో మంచిగా నడుచుకుంటూ, ఏ విషయాలైనా కానీ వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి నచ్చినట్టు హెయిర్ కట్ చేసి, వాట్ ఎవర్ ఒక కస్టమర్ వస్తే తను ఇంకా ఎక్కడికి వెళ్ళకూడదు, ఎంత దూరంలో ఉన్న నీ షాప్కి రావాలనుకుంటే ఎలా ఉండాలి. సో నువ్వు అలా ఉండాలని నేను కోరుకుంటున్నా. జపాల్ పారు మాట్లాడరు అన్నమాట. ఏం లేదు, ఇలాంటి షాపింగ్ మనం చాలా పెట్టుకోవాలన్నా. కంగ్రాచులేషన్స్, మంచిగా ఇలానే సక్సెస్ అవ్వు. కస్టమర్స్ ని మంచిగా రిసీవ్ చేసుకొని మంచిగా మెయింటైన్ చేసుకోవాలంటే ఇంకేం లేదు. సో సపోర్ట్ చేయండి గైస్. అనేది ఎవరైనా మన ఫాలోవర్స్ ఉంటే చూడడం వరకే కాదు, రండి విజిట్ చేయండి. విజిట్ చేసి సర్వీస్ తీసుకోండి. ఎలా ఉందో అందరూ కామెంట్ చేయండి. మీ కామెంట్స్ చూస్తే చాలా మంది వస్తారు ఇంకా. సో సపోర్ట్ చేయండి అమ్మాయికి. మామ మాట్లాడతారు. మా ఫ్రెండ్ జయపాల్, మాది చాలా వెనుకబడ్డ ప్రాంతం నుంచి వచ్చి ఈ సిటీలో
అతను ఎడ్యుకేషన్కి అతని టాలెంట్కి సంబంధం లేకుండా ఈరోజు హైదరాబాద్లో ఒక సొంత షాప్ ఓపెన్ చేయడం చాలా గర్వకారణంగా ఉంది మాకు. థ్యాంక్ యూ సో మచ్. గోపాల్ ఇంకా అలా ఓకే మళ్ళీ మీరు రావాల్సి వస్తారా? సిరీస్ కి ఓపెనింగ్ ఉంది. అవునా? ట్రైలర్ చూపించారు. అవునా? మళ్ళీ Direct movie ఆ? అవునా? Series ఆ? ఇది వెబ్ ఫిల్మేనా? ఏసీ అనుకో పూజ అయిపోయింది కదా? అయిపోయింది. మంచిగా నాకు చెప్తే అంత నీట్ చేసి అంత చెత్త ఉంది అంత ఏరియా అంతా నేను రాని గల్లీలోకి అసలు అవునా? ఇక్కడ అన్ని హాస్టల్స్ ఉంటాయి. అన్నకు నచ్చదు చెత్త అక్కడ వీడియో అక్కడ చెత్త ఉంటే దానికి గోపాల్ వీడియో చేద్దాం మనం వీళ్ళంతా చెత్త చెత్త చేసేస్తున్నారని చాలా సార్లు చెప్పాను. హాస్టల్తోనే ఇబ్బంది. ఎవరు పని చేసుకుంటాడో వాడు బయట పడేస్తుంది. సెన్సార్లు తీయాలంటారు. ఎవరిది యాక్చువల్గా ఎవరు ఇస్తారు? బొమ్మడిదేనా? ప్రాపర్ అచ్చంబెట్టి మా మామయ్య కొడుకు అన్న. అన్నీ తెలుసు. మీ మామయ్య కొడుకు ఏం లేదన్న మీరున్నారని ధైర్యం మాకు ఇక్కడ 100%. ఎందుకు ఇక్కడ ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా? ఏం లేదు ఉంటుంది. ఎక్కడైనా రావచ్చు maybe. ఉంటుంది. ఎవరో ఎన్ని మీటర్ దూరం పెట్టినావు, ఎట్లా పెట్టినావు, ఇవన్నీ వచ్చినాయా? వస్తాయి ఇవన్నీ. మీరు సెక్రటరీ చేతిరేపల్లి అధ్యక్షుడు ఉన్నాయా మీ దగ్గర ఇష్యూస్? ఉన్నాయన్న చెప్పిన తమ్ముడికి నేను తెచ్చలే నేను ఉన్నాను చెప్పి ఎవరు వచ్చిందా? వచ్చినా కూడా నేను ఉన్నాను చెప్పిన వస్తే మీరు ఫస్ట్ హబీబ్ని బంద్ చేయండి. అంతే జావేద్ హబీబ్ని బంద్ చేసినాక ఇట్లా అన్న అంతే కదా. అవి అన్ని బ్రాండ్ చాలా ఓపెన్ అయినాయి. ఇప్పుడు మన ఈ లలితా నగర్లో అనిక్ 10-15 పెట్టినాడు. మా రెడ్డోడు మాకు ఏం సంబంధం? ఎవరు వచ్చి వ్యాపారం చేస్తుంటే వాడేమంటాడు నా దగ్గరకు వచ్చి నేను ఆపితే అందరూ మన వాళ్ళు అందరూ వచ్చారు ధర్నా కూడా చేసి వస్తే ఆపితే అన్న జావేద్ హబీబ్ ఆపుతున్నాను మీరు అంటాడు వాడు నా దగ్గరకు వచ్చి. పెట్రోల్ డబ్బా కూడా తీసుకొని వచ్చిన కదా ధర్నా అయింది. పోలీసులు వచ్చారు. వీడియోస్ ఉన్నాయి అన్ని అంతా వాళ్ళు ఆల్రెడీ పోలీసులు వచ్చి పోలీసులు ఏం జరిగిందని కార్పొరేట్ స్టైల్ అయిపోయింది. అన్న, చూసాను తనని. ఇందులో పని మనిషి అన్న. ఇంకోటి రెడీ అయిపోయింది. లేదన్న బిజినెస్ చేస్తున్నా అది చేస్తున్నా. స్వామి అసలు నేను మిమ్మల్ని ఏం అడిగా? 2 చేతులు జోడించి 2 కోరికలు అడిగా. ఒకటి మంచి జాబ్, ఇంకోటి అందమైన అమ్మాయి. అవునా సాంబా? మన ఆఫీస్లో కొత్త విషయం ఏంటి? మన ఆఫీస్లో కొత్త టీచర్ వస్తున్నాడు. మేడం సూపర్ ఉందన్న. ఎక్కడున్నారా? అరే 500 అంటే ఒక ఆర్డర్ తీసుకొచ్చాడు రా. అన్ని అయిపోయాక 500 కాస్త 5,000 అడుగుతుందిరా. అన్ని చేసుకోక ఎందుకు అందరితో తనులు తింటావు? ఇలా రోజు తిండి తినే బదులు ఆయన చెప్పింది చేయొచ్చు కదా. దానికి ఎరికామనుకో మీ అమ్మ 2 గజులు మీ చెల్లి 2 గజులు కూడా అనుకోవాల్సి వస్తుంది.
సిరీస్ పేరు మ్యాజిక్ ఆఫ్ ఫ్లేవర్. మ్యాజిక్ ఆఫ్ లెమన్. సాంగ్ భలే ఉంటుంది. హెయిర్ స్టైల్ అంతా మార్చేసి ఫస్ట్ ఇప్పుడు షాప్లో వచ్చేసి ఫస్ట్ నేనే హెయిర్ కట్ చేయించుకుంటున్నా. సో నాకు ఇష్టమైన వాడు, నాకు చాలా ఇష్టం వీడంటే. ఇప్పుడు నేను మా తమ్ముడిని కూడా అంత అలౌ చేయను. వీడిని ఇంకో శ్రీకాంత్ బామ్మడి అని ఉంటాడు, వాళ్ళిద్దరంటే నాకు మస్తు ఇష్టము. సో పర్లేదు, వాడి కోసం నా హెయిర్ ఇచ్చేస్తా ఈ రోజుకి. ఇప్పుడు ఏం చేయండి చెప్పాలి దీనికి? శివాకి గుండు చేయించు శివ శంకర్. ఇలా ఉంచేసేయి, నీకు ఫోటో పంపిస్తే ఎట్లా దీన్ని ఏం చేయగలవో అది చెయ్యి శంకర్. శివాకి గుండు చేయించు. వేస్ట్ వాడు దొంగకోళ్ళు పట్టుకుంటే లేడ నిల్చున్నాడు. శివ ఇలా రాళ్ళు లుక్ ఉన్నది. నీ బిల్ నేను కడుతుందా? నీ హెయిర్ కట్ బిల్ నేను కడతాదా? సరే నీకు నచ్చింది చేయరా, నా హెయిర్ నీకు వదిలేస్తున్నా. నీకు నచ్చింది చేసి ఏమంటావు అన్న, నచ్చింది చేయి. బాగున్న గుండు చేసినా నాకు ఓకే. ఇప్పుడు షాక్ అయ్యావా? కానీ గుండు చేయకు. గుండు చేయడానికి నేనే చేస్తా శంకర్. కొత్త సూటు, హెయిర్ కట్, ఏంటి సంగతి? ఏం లేదు, ఇప్పుడు దాకా వర్క్ నేర్చుకున్నప్పుడు అంటే నేర్చుకోవాలి కదా, 3 years అయిపోయింది కదా, 3-4 years అయింది అనమాట. సో ఇప్పటిదాకా నేను ఎప్పుడు హెయిర్ కట్ చేయించుకోలేదు. సో ఇప్పుడు చేయించుకుంటున్నాను. నా హెయిర్ కట్ అన్నా చేయించుకుంటుంటే, నేను కానీ చేస్తా, అమ్మాయిలు నీ హెయిర్ కట్ చేయాలంటే నేను చేస్తా బరువు. వద్దు, సగం జుట్టు పోతుంది. అవసరమా శంకర్? అసలు వాళ్ళు చూస్తేనే తెలుస్తుంది కదండి. సగం కాదు, లాంగ్ హెయిర్ సగం అనేది మొత్తం తీసేస్తా. వద్దు, నాకు లాంగ్ హెయిర్ కావాలి. అయిపోయి. సో గైస్, ఫైనల్గా అయితే మాడు హెయిర్ స్టైల్ ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకైతే బాగా అనిపించింది, మంచిగా ఉంది. బాగుంది గైస్. సో గైస్, వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పారు డ్రెస్సు అండ్ పారు లుక్ మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొకసారి దోస్తులకు షేర్ చేయండి. అంతే, ముఖం చూపి పారు ఆ మిగల దగ్గర పెట్టుకుంటాడు, మీరు అట్లా పెట్టుకున్నావు ఒకసారి. బాయ్ బాయ్. బాబాయ్ బాబం చేసిందే నా